ఓ హిందువా, మేలుకో హిందువులు. కులాల కోసం, ఆస్తుల కోసం కాకుండా కాన్స్టిట్యూషన్ కోసం కొట్లాడండి. ముస్లింలు పాటించని రాజ్యాంగాలను మేము ఎందుకు పాటించాలని కొట్లాడండి. ముస్లింలకు ఉన్నట్టు షరియా లాంటి ప్రత్యేక చట్టాలు మాకెందుకు లేవని కొట్లాడండి. హిందూ దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు భూమి వక్ఫ్ చట్టం పేరుతో ముస్లింలకు రాసిచ్చినట్టు మనకెందుకు లేదు అని నిలదీయండి. ముస్లిం క్రిస్టియన్లకు మత విద్య ఉన్నట్టు మనకెందుకు రాయలేదు అని నిలదీయండి. కాదు, హిందువులను కులాలుగా విడగొట్టినట్టు ముస్లింలను కులాలుగా ఎందుకు విడగొట్టలేదు అని నిలదీయండి. వాళ్ళు 4 పెళ్లిళ్లు చేసుకున్న తప్పు లేదని, మనం 2 పెళ్లిళ్లు చేసుకుంటే తప్పు అని ఎలా రాశారు అని నిలదీయండి. హిందూ దేశంగా విభజించి హిందూ వ్యతిరేక చట్టాలనే రాసిన రాజ్యాంగం ఆ ధర్మాన్నే పాటించలేదెందుకు అని నిలదీయండి. మన పూర్వీకులకు చదువు లేదు, నిలదీయలేదు. మనం చదువుకున్నాం,